గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్కు అత్యంత కీలకమైన సమాచారం బడ్జెట్. ప్రతిసారి బడ్జెట్ నుంచి పోటీ పరీక్షల్లో 4 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా బడ్జెట్ లేకుండా ఏ పోటీ పరీక్షల్లో కూడా ప్రశ్నాపత్రం అనేది రాదు. కాబట్టి ప్రతి యాస్పిరెంట్ కంపల్సరీ బడ్జెట్ను అధ్యయనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ 2024-25 బడ్జెట్ మనం ప్రధానంగా ప్రస్తావించినట్లయితే వాస్తవానికి బడ్జెట్ అంటే రాబోయే ఆదాయం గురించి, చేయబోయే ఖర్చు గురించి తెలియజేసే ఒక కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. అంటే ఒక ఫిజికల్ కాన్సెప్ట్ బడ్జెట్ అనేది. కాబట్టి ఈ బడ్జెట్ అనే పదము బగేటి అనే ఒక ఫ్రెంచి పదం నుండి ఉద్భవించింది. బగేటి అంటే తోలు సంచి అని అర్థం, లెదర్ బ్యాగ్ అని అర్థం. వాస్తవానికి బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి లెదర్ బ్యాగులో సమర్పించాలి, తోలు సంచిలో సమర్పించాలి. కానీ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ల్యాప్టాప్లో అంటే డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. లెదర్ బ్యాగు లేకుండా ల్యాప్టాప్లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆనవాయితీని తీసుకురావటం జరిగింది. లెదర్ బ్యాగ్ నుంచి ల్యాప్టాప్ వరకు బడ్జెట్ అంటే మారిపోయిందంటే మనం అర్థం చేసుకోండి. అలాంటి బడ్జెట్ను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1773వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెడితే, మన దేశంలో మొట్టమొదటిసారిగా 1860 సంవత్సరంలో లార్డ్ కానింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు జేమ్స్ విల్సన్ అనే ఒక వ్యక్తి తొలిసారిగా బడ్జెట్ను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది 1860 సంవత్సరంలో. అంటే మొదటి నుంచి కూడా 1860 నుంచి కూడా బడ్జెట్ అనేది సాయంత్రం 5 గంటలకు సమర్పించేవారు. కానీ 99-2000 సంవత్సరం నుంచి 99-2000 సంవత్సరం నుంచి బడ్జెట్ను ఉదయం 11 గంటలకు సమర్పిస్తున్నారు. 11 గంటలకు సమర్పిస్తున్నారు. బడ్జెట్ సమయాన్ని మార్చటం జరిగింది మనకు 1999-2000 సంవత్సరం నుంచి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, యశ్వంత్ సిన్హా గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బడ్జెట్ సమయాన్ని 5 గంటల PM నుంచి 11 గంటల AM-కు మార్చడం జరిగింది బడ్జెట్ సమయాన్ని. భారత రాజ్యాంగంలో 112వ నిబంధన ప్రకారం ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతాడు. మరి లోక్సభలో ప్రవేశపెడతాడు, రాజ్యసభలో ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. కానీ రాజ్యసభలో కూడా ప్రవేశపెడతాడు ఆర్థిక శాఖ సహాయ మంత్రి. కానీ బడ్జెట్ అనేది ద్రవ్య బిల్లు కాబట్టి లోక్సభ ఆమోదిస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక శాఖ మంత్రి తన తోటి ఎంపీలకు, తన తోటి సహచరులకు మేలుగా ఆల్వా అనే ఒక స్వీటు వంటకాన్నిచ్చి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతాడు. కాబట్టి మరి బడ్జెట్ అనేది వాస్తవానికి గతంలో మరి మేజర్గా ఫిబ్రవరి 20 నుంచి 28, 29 మధ్య బడ్జెట్ను ఎప్పుడైనా ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి 1వ తారీఖు నాడే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడితే మార్చి మొత్తం ఆ బడ్జెట్ మీద చర్చ జరిగి దాన్ని లోక్సభ ఆమోదించిన తర్వాత ఆ బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చి మార్చి 31 నాడు ముగుస్తుంది. కాబట్టి దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు, ఆర్థిక సంవత్సరం అంటారు. మరి
వార్షిక బడ్జెట్ అంటారు, పూర్తి బడ్జెట్ అంటారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్ 26వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా షణ్ముఖం శెట్టి మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి వాస్తవానికి 7 నెలల సమయానికి షణ్ముఖం శెట్టి 47 నుంచి 48 మార్చి వరకు 7 నెలల సమయానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి మొదటిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఏమంటామంటే ఓట్ ఆన్ అకౌంట్ అంటాం. వాస్తవానికి పూర్తి బడ్జెట్కు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు తేడా ఏంటిది? యాన్యువల్ బడ్జెట్, పర్ఫెక్ట్ బడ్జెట్, పూర్తి బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్కు తేడా ఏంటంటే వాస్తవానికి సంవత్సర కాలానికి రాబడులను, సంవత్సర కాలానికి వ్యయాలను సూచించే బడ్జెట్ను పూర్తి కాల బడ్జెట్ అంటారు. అంటే ఈ సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, ఈ సంవత్సరం చేయబోయే ఖర్చు ఎంత, సంవత్సర రాబడులు, సంవత్సర వ్యయాలను చూపించే బడ్జెట్ను వార్షిక బడ్జెట్ అంటాం, పూర్తి బడ్జెట్ అంటాం. కానీ ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం ఆదాయ వివరాలను తెలియజేయరు, కేవలం వ్యయ వివరాలు మాత్రమే తెలియజేస్తారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఎన్నికల ముందు ప్రవేశపెడతారు. 2 నెలల సమయానికో 3 నెలల సమయానికో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో జనాలను ఆకర్షించడానికి ఎలాంటి జనాకర్షణలు కూడా చేయటానికి వీలుండదు. జనాకర్షణాన్ని ఆకర్షించడానికి మా ఆదాయం ఇంత, మేము ఇంత చేయబోతున్నాం, మా ఆదాయం ఇంత రాబోతుంది, ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నాం అని జనాకర్షణ చేయకూడదు. అలా జనాకర్షణ లేకుండా ఓన్లీ వ్యయ లెక్కల వివరాలను పొందుపరిచే బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. మరి 1947 నుంచి 2024-25 వరకు మన దేశంలో ఇప్పటి వరకు 95 బడ్జెట్లు ప్రవేశపెడితే 75 వార్షిక బడ్జెట్లు, 16 ఓట్ ఆన్ అకౌంట్లు, 4 మినీ బడ్జెట్లు ఇప్పటి వరకు మన దేశంలో ప్రవేశపెట్టారు. అంటే 2024-25 సంవత్సరంలో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశానికి 95, నిర్మలా సీతారామన్కి 6వ బడ్జెట్. ఇది 24-25 బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో, ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఇది 16వ బడ్జెట్ అని చెప్పొచ్చు. మరి 2024-25 బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 11 గంటల సమయానికి, 11 గంటల AM సమయానికి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 57 నిమిషాలు ఈ బడ్జెట్ మీద ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. తక్కువ సమయంలోనే బడ్జెట్ను ముగించింది. కానీ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చదవని అంత సమయాన్ని నిర్మలా సీతారామన్ గారు 2020-21 బడ్జెట్లో 2 గంటల 41 నిమిషాల సమయంలో బడ్జెట్ చదివితే, 2 గంటల 41 నిమిషాలు బడ్జెట్ చదివితే హయ్యెస్ట్ ఆమె ఎక్కువ బడ్జెట్ సమయాన్ని చదివిన వ్యక్తి నిర్మలా సీతారామన్ అయితే ఈసారి కేవలం బడ్జెట్ను 57 నిమిషాల్లో ముగించింది. మరి ఈ బడ్జెట్ ప్రధానంగా, ఈ 24-25 బడ్జెట్ ప్రధానంగా సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే 4 అంశాలను బేస్ చేసుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సబ్కా సాబ్, సబ్కా విసాత్ అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే 4 అంశాలను బేస్ చేసుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే వాస్తవానికి భారతదేశాన్ని సమ్మిళిత వృద్ధి వైపు, ఇంక్లూజివ్ గ్రోత్ వైపు భారతదేశానికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ 4 అంశాలను బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడితే ఈ బడ్జెట్లో నరేంద్ర మోడీ ప్రధానంగా 4 గురించి ప్రస్తావించడం జరిగింది. 4 గురించి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. గరీబ్ అన్నాడు. గరీబ్ అంటే పేదరికం, పేదలు. మైలా హోన్ అన్నాడు. మైలా హోన్ అంటే మహిళలు.
యువ అనే పదం వాడిండు, యువత. అన్నదాత అనే పదాన్ని వాడిండు, రైతులు. మేము మెయిన్గా యువతకు, మహిళలకు, పేదలకు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. మా బడ్జెట్ అంటే 4 పిల్లర్ల మీద ఆధారపడ్డది. 4 పిల్లర్లను బేస్ చేసుకొని రూపొందించిన బడ్జెటే 2024-25 బడ్జెటు. 2047 నాటికి భారతదేశాన్ని మరి వికృత భారతదేశంగా తీసుకుపోతున్నాం. 2047 నాటికి వికృత భారతదేశంగా భారతదేశం తీసుకుపోతున్నాం. కాబట్టి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే 4 అంశాలు ఎంచుకొని యువత, మహిళలు, రైతులు, పేదవాళ్ళనే 4కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ బడ్జెట్ను రూపొందించి అమలు చేయబోతున్నాం. మేము ఈ 3 నెలల సమయానికి ఓట్ ఆన్ అకౌంట్ అని అనౌన్స్ చేయటం జరిగింది. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది 2024-25 బడ్జెట్లో మనకు ఆదాయము ఎక్కడి నుంచి వస్తుంది? రూపాయ. మరి రూపాయ మనకు పోక అనేది మనం జనరల్గా తీసుకుంటే, రూపాయ రాక, రూపాయ పోక అనేది మనం ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మెయిన్గా ఈ 24-25 బడ్జెట్లో అప్పుల ద్వారా 28 పైసలు సేకరిస్తున్నాం. అప్పుల ద్వారా బారోయింగ్, అప్పుల ద్వారా 28 పైసలు సేకరిస్తున్నాం. ఈ బడ్జెట్లో మెయిన్గా మనం చూస్తే ఇక్కడ నాన్ ట్యాక్సెస్ రిసిప్ట్, నాన్ ట్యాక్సెస్ పన్నేతర రాబడుల ద్వారా 7 పైసలు సేకరిస్తున్నాం. నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ ద్వారా 1 పైస సేకరిస్తున్నాం. కస్టమ్స్ సుంకం ద్వారా 4 పైసలు సేకరిస్తున్నాం. మరి కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 17 పైసలు, యూనియన్ ఎక్సైజ్ ద్వారా 5%, ఇన్కమ్ ట్యాక్స్ 19%. ఇది మా యొక్క ఇన్కమ్ అని చెప్పారు. అంటే వాస్తవానికి బడ్జెట్లో రాక అనేది 2 మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఇన్కమ్. మరి చూడండి, రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ రిసిప్ట్, క్యాపిటల్ ఇన్కమ్, క్యాపిటల్ అకౌంట్ అనే అంశాలు ప్రధానంగా మనకు బడ్జెట్లో కనపడుతుంటాయి. మనకు బడ్జెట్లో కనపడ్డప్పుడు వాస్తవానికి ఈ బడ్జెట్లో ఇవాళ మనకు ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను, మేజర్గా మనకు ఆదాయ పన్ను కనపడుతుంది 19 పైసలు. ఆదాయ పన్ను అయినా కార్పొరేషన్ పన్ను అయినా ఈ రెండింటిని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం, ప్రత్యక్ష పన్నులు అంటాం. మరి ఇక్కడ జిఎస్టి, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ సుంకం కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఈ 3 పన్నులను పరోక్ష పన్నులు అంటాం. 2024-25 బడ్జెట్లో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే పన్నులు అంటే ప్రత్యక్ష పన్నులు ఆన్సర్ చేయాలి, కానీ పరోక్ష పన్నులు ఆన్సర్ చేయకూడదు. ఇలా ప్రత్యక్ష పన్నుల ద్వారా 17+19 అంటే 36 పైసలు ఆదాయం ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తే, పరోక్ష పన్నుల ద్వారా 18-4-22-22-5-27 పైసలు వస్తుందండి. 27 పైసలు వస్తుంది. అంటే ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేది పన్నుల, పన్నేతర మార్గాల, రుణాల, రుణేతర వసూలు. అంటే పన్నులు అనేది మనం ప్రధానంగా ఆన్సర్ తీసుకోవాలి. ఈ 24-25 బడ్జెట్లో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే పన్నులు ఏంటంటే ప్రత్యక్ష పన్నులు ఆన్సర్ చేయాలి. 24-25 బడ్జెట్లో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చే పన్ను ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. అంటే మనకు క్వశ్చన్స్ డిఫరెంట్ స్టైల్లో తిప్పి రివర్స్ అడిగి ఒక వినూత్న రీతిలో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడండి. ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి మనం ఆన్సర్ చేయాలి. ఎట్లా అడుగుతాడు? 24-25 బడ్జెట్ ద్వారా 24-25 బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుంది? నెంబర్ ఏ ప్రత్యక్ష పన్నులు, నెంబర్ బి పరోక్ష పన్నులు. 1 ఆన్సర్ ఏ సరైంది, 2 బి సరైంది, 3 ఏ సరికాదు, 4 బి సరికాదు. అప్పుడు ఏ ఆన్సర్ చేయాలి? ప్రత్యక్ష పన్నుల ద్వారా. 2024-25 బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చు పన్నులను వరుస క్రమంలో గుర్తించమన్నాడు. మరి ఆదాయ పన్ను, జిఎస్టి, కార్పొరేషన్ పన్ను ఫస్ట్ ఆప్షన్లు ఇచ్చిండు.
ఆదాయ పన్ను, జిఎస్టీ, కార్పొరేషన్ పన్ను ఫస్ట్ ఆప్షన్లు ఇచ్చిండు. జిఎస్టీ, ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను సెకండ్ ఆప్షన్లు ఇచ్చిండు. మరి కస్టమ్స్ సుంకము, మరి ఎక్సైజ్ సుంకము, కార్పొరేషన్ పన్ను మూడో ఆప్షన్ ఇచ్చిండు. జిఎస్టీ, ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ నాలుగో ఆన్సర్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆన్సర్ ఏం చేయాలి? ఆదాయ పన్ను, జిఎస్టీ అండ్ కార్పొరేషన్ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది మనం ఈ బడ్జెట్ మీద మనం గమనించాలి. 2024-25 బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం దీని ద్వారా సమకూర్చబడుతుంది. రెవెన్యూ రాబడి ఏ, మూలధన రాబడి బి. నెంబర్ 1 ఆన్సర్ ఏ సరైంది, నెంబర్ 2 ఆన్సర్ బి సరైంది, నెంబర్ 3 ఆన్సర్ ఏ సరికాదు, నెంబర్ డి ఆన్సర్ బి సరికాదు అన్నప్పుడు వాస్తవానికి ఏ కరెక్ట్ ఆన్సర్ అనేది చేయాలి. రెవెన్యూ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కు ఎక్కువ ఇన్కమ్ అనేది రెవెన్యూ ద్వారా వస్తుంది. కాబట్టి మనం వాస్తవానికి ప్రత్యక్ష పన్నులు అంటే ఏంది, పరోక్ష పన్నులు అంటే ఏంది, జిఎస్టీ అంటే ఏంది, పన్నేతర ఆదాయం అంటే ఏంది, మరి ఇక్కడ రుణేతర వస్తువులు అంటే ఏంది, పూర్తి వివరాలను మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆర్ఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ప్రతి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా కనపడతాయి.